ఇప్పుడు ఇంకో యాంటీసెప్టిక్ సొల్యూషన్ గురించి మాట్లాడదాం. ఇది కూడా చాలా కామన్‌గా హాస్పిటల్స్‌లో ఆర్ సమ్‌టైమ్స్ ఇంట్లల్లో, ఆపరేషన్ థియేటర్స్‌లో అన్నిట్లలో యూజ్ చేసేది. దీన్ని ఆల్కహాల్ బేస్డ్ యాంటీసెప్టిక్స్. సో, కామన్‌గా మనం 2 థింగ్స్ చూస్తాం. ఒకటి సర్జికల్ స్పిరిట్ అంటారు. విచ్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్ బేస్డ్. సో, ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకు నార్మల్లీ కన్జంప్షన్‌కి ఉన్న ఆల్కహాల్ కాకుండా సమ్‌టైమ్స్ మిథైలేటెడ్ ఆల్కహాల్ అని చేస్తారు. విచ్ ఈస్ నాట్ టు బి కన్జ్యూమ్డ్. దాని మీద మీరు చూస్తే స్పిరిట్ డబ్బా మీద పాయిజన్ అన్న సింబల్ రాసి ఉంటుంది. అది తాగనీకి కాదు అది. సో, స్పిరిట్ ఏం చేస్తుంది అంటే మన బ్యాక్టీరియాని చంపేస్తుంది మనకి. ఇట్ ఈస్ మనకి చాలా ఆర్గానిజమ్స్ మీద పనిచేస్తుంది. స్పిరిట్ అనేది సర్జికల్ స్పిరిట్ ఒకటి. ఇంకోటి మనకి ఇటువంటి స్టెరిలియం అనే బ్రాండ్ ఇది ఆర్ ఇంకొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రొపనాల్ అంటారు. అంటే ప్రొపైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని ఉంటుంది. దాని బేస్డ్ యాంటీసెప్టిక్స్ ఇది. సో, ఇవన్నీ కూడా దే ఆర్ బ్యాక్టీరియాని, జర్మ్స్ని చంపేయడానికి. స్పిరిట్స్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం సర్ఫేసెస్ మీద వాడగలుగుతాం. లైక్ స్కిన్ కానీ, ఇంటాక్ట్ స్కిన్ అంటే మన డాక్టర్ హ్యాండ్స్ మీద కానీ బిఫోర్ టచింగ్ పేషెంట్ ఆర్ పేషెంట్ బాడీ పార్ట్ మీద కానీ బిఫోర్ ఆపరేషన్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి గాయాల మీద వాడొద్దు ఒకటి, అండ్ మనకి వేరే మెంబ్రెయిన్స్ మీద వాడొద్దు. లైక్ మౌత్ లోపల, ఐస్ మీద, ఇవన్నీ. ఎందుకంటే డామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది మండుతుంది మీకు స్కిన్ మీద వేస్తే. సో, మనకి ఇది ఆల్కహాల్ బేస్డ్ యాంటీసెప్టిక్స్. కామన్గా ఆపరేషన్ థియేటర్స్లో బోత్ యూజ్ అవుతాయి. ఒకటి మన పోవిడోన్ అయోడిన్ యూజ్ అవుతుంది, ఇంతకు ముందు వాడింది. ఇంకోటి స్టెరిలియం కానీ, సర్జికల్ స్పిరిట్ కానీ యూజ్ అవుతాయి. సో, స్పిరిట్తోని ఏం చేయాలి అంటే మనకు కొన్ని థింగ్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి, గాయాల మీద వాడొద్దు. వన్ మోర్ థింగ్, డ్రై సర్ఫేసెస్ మీద వాడాలి. లైక్ మనం చేతులు కడుక్కున్నాం అనుకోండి, ఆ వెట్ హ్యాండ్స్ మీద స్పిరిట్ వేసుకుంటే అంత యూజ్ ఉండదు. సో, ఆ హ్యాండ్స్ని డ్రై చేసుకొని ఆర్ పేషెంట్ బాడీ పార్ట్ని కూడా ఫస్ట్ మనం అయోడిన్ వాడినామంటే అయోడిన్ డ్రై అయిన తర్వాతనే వీ హ్యావ్ టు యూజ్ స్పిరిట్ ఒకటి. నెక్స్ట్, గాయాల మీద వాడొద్దు. ఇది వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ మనకి స్పిరిట్ గురించి. సో, వెరీ వైడ్లీ యూజ్డ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇది. అందుకే మనకి ఆల్కహాల్ మీద మనకి బ్యాక్టీరియా గ్రో అయ్యింది. ఎందుకంటే బ్యాక్టీరియా ఆల్కహాల్ టాలరేట్ చేయి. మనకి ఆల్కహాల్ వల్ల బ్యాక్టీరియల్ డెత్ అవుతుంది కాబట్టి ఎన్నోసార్లు అంటే మనం చూసుంటాం, మన ఫుడ్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెడతాం, లేదంటే ఫుడ్ కుళ్ళిపోతుంది. కానీ ఆల్కహాల్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాం. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే ఫ్రిడ్జ్ అనేది యూజువల్లీ మనకి సమ్ ఆఫ్ ద లో ఆల్కహాల్ కంటెంట్ ఉన్నాయి పెడతారు, బియర్, బ్రీజర్ ఇట్లాంటివి. బట్ కన్సంప్షన్ ఆల్కహాల్స్ కూడా మనకి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్నాయి. లైక్ 40% విస్కీ కానీ, వోడ్కా కానీ, ఇవన్నీ ఏమైనా ఉన్నాయో దే నాట్ రిఫ్రిజిరేటెడ్. ఎందుకంటే రిఫ్రిజరేషన్ లేకుండా కూడా అవి దే డోంట్ అట్రాక్ట్ ద జర్మ్స్ మనకి. ఎందుకంటే జర్మ్స్ మనకి ఆల్కహాల్ని టాలరేట్ చేయి. సో, ఇది మనకి ఆల్కహాల్ బేస్డ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ కానీ, యాంటీసెప్టిక్స్ కానీ వెరీ కామన్లీ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్ అండి. ఎన్నోసార్లు ఇవి హౌస్ యూజ్కి కూడా ఉంటాయి. మనకి హ్యాండ్ రబ్స్ అంటారు. సో, హ్యాండ్ రబ్స్లో కొన్నిసార్లు పర్సెంటేజెస్ తక్కువ ఉంటాయి మనకి జనరల్ యూస్కి. బట్ మనకు సర్జికల్ యూస్కి మనకు అమౌంట్ ఆఫ్ ఇది మనకి ఎంత ఆల్కహాల్ ఉంది, ఇవన్నీ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ.